సక్కుబాయ్ వీడిని సక్కుబాయ్ అనడం కన్నా సింపతి బాయ్ అనడం బెస్ట్. ఎందుకంటే వాడు వీడియో అని పిలుస్తా, ఎవ్వరు ఏమనుకున్నా పర్లా, బొచ్చు కూడా ఫరక్ పడదు. వీడు అంటాడు మామ లైవ్ లో అన్ని చూపిస్తా, వెయిట్ చేయండి. అసలు మన కాంట్రవర్సీలో సిద్ధు బ్రో ఎందుకు వచ్చాడు, సిద్ధు బ్రోని ఎందుకు అనాలరా, మీకు గిల్లి పోనీలే ఎందుకులే ఏడి సత్నం అని వదిలేద్దాం అనుకుంటే నువ్వు లైవ్ పెట్టి తిడతావా? సరే నీకు చెక్కుతా చూడరా. ఇప్పుడు దాకా టీఎఫ్ఈ బ్రో మీద కొంచెమన్నా పాజిటివ్ ఉండేది, బట్ నాకు లైవ్ చూసాక అర్థమైంది టీఎఫ్ఈ బ్రో నీకు కూడా వేసుకుంటా నేను, ఏమన్నా చేసుకో, ఏ వీడియోలన్నా పెట్టుకో, ఏ క్రియేటర్ అన్న వీడియోలు పెట్టించుకో, పరకు కూడా పడదు. మాట్లాడితే భయం లేదు, ఏమన్నా చేసుకో, ఎక్కడికన్నా వెళ్తా ఎక్కడికన్నా రాని అంటూ మరి లైవ్ పెట్టుకున్నవాడు ఎందుకు పెట్టుకున్నావు తమ్ముడు ప్రైవేట్ లో? నీకు నిజంగా అంత దమ్ముంటే పబ్లిక్ చేయాలి లైవ్, నీ వీడియో ఖచ్చితంగా చూస్తావు కదా, పబ్లిక్ చేయి మామ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను అసలు ఏం జరిగింది ఏంటంటే ప్రతి ఒక్కరు వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. టీఎఫ్ఐ బ్రోక్ కానీ సక్కు బ్రోక్ కానీ వాళ్ళ గిల్లి ప్లేయర్స్ కి అందరికీ వేసుకుందాం, ఇవాళ వేసుకుందాం. గాయస్ నా కోసం అయితే ఈ వీడియోని ఖచ్చితంగా అందరూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడండి, ఎందుకంటే 18+ కంటెంట్ ఉంటుంది. అసలు నేను చెయ్యొద్దు అనుకున్నా, బట్ కొన్ని కారణాల వల్ల అయితే చేయాల్సింది వచ్చింది. అండ్ ప్లీజ్ దయచేసి అందరూ ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కామెంట్ అయితే చేయండి అన్న, ఏది నిజం ఏంటి అనేది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మీరు ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి, వీలైతే ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తా. ఇదంతా సక్కు బ్రో ఛానల్లో లైవ్ పెట్టుకుని ఆడియన్స్కి ఏదో నేను నిజాయితీ నన్ను నిరూపించేస్తే లైవ్ పెట్టుకున్నాడు. మరి ప్రైవేట్ ఎందుకు పెట్టుకున్నాడు నాకు అర్థం కదా. దానికి ఆ లైవ్కి రిప్లై చేస్తున్నా, ప్రతి ఒక్క దానికి వాయిస్ ఓవర్తో ఉంటది చూడండి అన్న మీరే. ఒకడు వచ్చి ఏమంటాడంటే, ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ ఉంటాడు మా, నేను లైవ్ లో ఉన్నా మొన్న రీసెంట్ గానే, ఒక 1 month అవుద్ది బ్రో, ఒక 2 weeks 3 weeks అవుద్ది అనుకుంటా. నేను వచ్చా లైవ్ పెడుతుంటే ఒక బ్రో వచ్చి సబ్స్క్రైబర్ అన్న నేను నీకు 100కి రీడింగ్ కూడా ఇస్తాను అంటే, బ్రో 100కే బ్రో అది ₹1,00,000 అని అన్న. అలాగ అనకూడదా? లేదు 100కే కదా నాకు ఇచ్చి బ్రో అంటున్నా, చెప్పండి బ్రో నాకు తెలియక అడుగుతా. ఆడవాడు వచ్చి మళ్ళీ ఏమంటాడంటే, బ్రో నువ్వు పెట్టిన దాంట్లో 0.10% కూడా కాదు బ్రో, అది ఎందుకు షాక్ అవుతున్నావు అంట. అందరూ బ్రో షాక్ అవ్వకుండా ఎలా ఉంటామా, నాకు తెలియక అడుగుతా. అదే కదా 10%కి 0.10%కి తేడా తెలుసుకోమని ఫస్ట్ వెళ్ళి. ఇప్పుడు పాలు తాగాలనుకుంటా, చిన్నప్పుడు పాలు తాగాలనుకుంటా. అరే బామ్మ అంత కరెక్ట్ ఎలా చెప్పారా? నిజంగా నేను చిన్నప్పటి నుంచి పాలు తాగలేదు, ఎందుకంటే నువ్వు లేవు కదా, నువ్వు ఉన్నంటే నీ పాలు తాగేవాడిని. ఇప్పుడు ఒక అన్నగారు మాట్లాడతారు వినండి. ఒక అన్నగారు ఏమంటారంటే చూడండి ఇప్పుడు అతను OD18 అనే అతను ఇది పెట్టాడు మామ, లైవ్ లోనే ఉన్నా నేను TFP గేమింగ్. సో సక్కు బ్రో పైన ఇది ఐడి రియాక్షన్ వీడియో పెట్టా, ఓకేనా. రియాక్షన్ వీడియో పెడితే అతను సక్కు బ్రో పైన వీడియో చేశాడు, ఏది రోస్టింగ్ వీడియో చేశాడు. సో రోస్టింగ్ వీడియో చేస్తే మధ్యలో నన్ను అన్నాడు అనమాట. అది ఏతో జనరేట్ చేసిన పిక్కు, ఆ రియాక్షన్ చూడు ఏదో అన్నాడు, గాడిద వట్లు ఏదో సంథింగ్ అన్నాడు. నాదో క్వశ్చన్, అసలు ఒక క్రియేటర్ పైన నువ్వు రియాలిటీ ఇది ఎక్స్పోజ్ చేస్తున్నప్పుడు ఆడు ఈడు అని చెప్పి బూతులు అనడానికి నీకు రైట్ అవుట్ ఇచ్చాడు రా ఎర్రిపుక. వా ఏం చెప్పావు బ్రో, లిటరల్లీ బాగా చెప్పు. ఎందుకంటే ఇప్పుడు సక్కు బ్రోకి OD18కి గొడవైనప్పుడు నిన్ను ఎందుకు తిట్టాలని నీ పాయింట్ అంటున్నావు కదా. మరి నాకు సక్కు బ్రోకి గొడవైనప్పుడు నేను సక్కు బ్రో రియాలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు మధ్యలో నువ్వు వచ్చి నన్ను ఎవడో బ్రో అంటాకి. ఒకసారి ఇది పూర్తిగా వినండి మామ. ఇంకోటి ఉన్నాడు బ్రో, ఆడొచ్చాడు. ఒకడు వచ్చి ధనుబై గేమింగ్ అని చెప్పి నేను పేరు ఎత్తుతా. ఆడొచ్చి ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు సాకుబై ఎక్స్పోజ్డ్ అని చెప్పి ఒక వీడియో పెట్టాడు ఇన్స్టాగ్రామ్ రీల్ లో, అర్థమైందా? సాకుబై ఎక్స్పోజ్డ్ అని చెప్పి ఆయన నాకు సాకు రెస్పెక్ట్ లేకుండా సాకు అన్నందుకు నేను వాడు అంటే తప్పేముంది బ్రో? ఆడెవడు నన్ను అన్నాడు చెప్పండి అసలు. మళ్ళీ ఆడొచ్చి అంటాడు ఇంకా కామెంట్ సెక్షన్ లో, విజయం మంది ఎప్పుడైనా గెలుస్తుందని అంట కామెంట్ సెక్షన్ లో. ఎరుపు కామెంట్లన్నీ పెట్టుకుని బ్రో ఏంటి వాడికంట బ్రో టిఎఫ్ఈ బ్రో వాడికంట ఈ అకౌంట్ లో టాప్ అప్ చేసింది ఫస్ట్ టాప్ అప్ నుంచి ఈ టాప్ అప్ వరకు వాడు ప్రూఫ్లు కావాలంట. వాడు అవడ బ్రో వాడు ఫస్ట్ టాప్ అప్ నుంచి ఇప్పటి వరకు ఇది హైకోర్టు ఆడు జడ్జి అనమాట. జడ్జి గారు పిలవంగానే అందరు వచ్చి ఇప్పుడు సాక్ష్యాలు చూపించాలి. నువ్వు ఎవడరా ఎర్రిపుక నీకు ఎందుకు చెప్పాలి మేము, నువ్వు ఎవడరా ఎర్రిపుక నీకు ఎందుకు చెప్పాలి మేము. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అరే ఓ లవడిక్క బోల్, నాకు సక్కు బ్రో గొడవ అవుతుంటే నువ్వెందుకు రా మధ్యలో వచ్చో? నువ్వు గుద్దులో పొల్లెట్టుకు వెళ్ళుకుని మళ్ళీ నువ్వు నన్ను తిడుతున్నావు. ఫస్ట్ నువ్వు వేరే క్రియేటర్ని ఎట్లా మాట్లాడో నువ్వు నేర్చుకుని అవతల వేరే క్రియేటర్ని అప్పుడు అనరా. నువ్వు OD18 బ్రో ఏదో అన్నాడని ఫీల్ అయిపోయావు కదా. అసలు నీకు నాకు సంబంధం ఉందా బ్రో? అసలు ఏం జరిగిందంటే మామ, TFI బ్రో నాకు మెసేజ్ చేశాడు ఏమని, హాయ్ బ్రో అని. సర్లే అని నేను రిప్లై ఇచ్చాను ఇన్స్టాలో, సక్కు బ్రో మీద ఇట్లా వీడియో చేసావు, ఏం ప్రూఫ్స్ లేకుండా వీడియో చేసావు, దాని గురించి నేను లైవ్ పెడతా, లైవ్ లో తేల్చుకుందాం దా అది ఇది అన్నాడు. సరే బ్రో లైవ్ పెట్టు బ్రో, ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, పోల్ కూడా పెట్టు లైవ్ అయిపోయిన తర్వాత అని నేను అక్కడతో లైట్ తీసుకుని వదిలేసా. నెక్స్ట్ డే ఏమైంది,
ఆ లైవ్ పెడతాన్న రోజే వాళ్ళ గిల్లి ప్లేయర్స్ గేమ్లోకి వచ్చి నన్ను తిడతాం, మా పేరెంట్స్ని తిడతాం, సిద్ధు బ్రోని తిడతాం మొదలు పెట్టాడు. అది తెలిసిన తర్వాత ఆ బ్రో ఏం చేశాడు, నేను చెప్పే ఎట్లా అని. ఆ బ్రో మీకు ఆఫ్లైన్లో జరిగింది ఎక్కువైపోయిందని మెల్లగా సైడ్ అయిపోయాడు. ఎందుకంటే తెలుసు ఎవరికి ఏటి వస్తుందో అని. ఈయన మధ్యలో దొరికితే ఈయనకు కూడా బ్యాండ్ పడిద్దని. అసలు ఫస్ట్లీ చెప్పాలంటే నీకు రిప్లై ఇవ్వాల్సిన కూడా అవసరం కూడా లేదు. సర్లే పెద్ద క్రియేటర్లే అని మర్యాదగా రెస్పెక్ట్ ఇచ్చి నీకు బ్రో అని నీతో కాల్ మాట్లాడి ప్రతి దానికి సమాధానం చెప్తే నువ్వు నాకు ఇచ్చిన రెస్పెక్ట్ అది అర్థమవుతుంది కదా మామ. ఇప్పుడు ఎవరికి ఎలాంటి వాళ్ళు అనేది ప్రతి ఒక్కటి బయటకు వస్తే కంగారు పడబాకండి. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు సక్కు బ్రో గిల్లి ప్లేయర్స్ ఏం జరిగిందంటే మామ, ఇక్కడ అంట ఎస్బీజీ మైకి అంటాడు. ఎవడు ఎస్బీజీ మైకి ఆ పిల్ల నా కొడుకు నన్ను అమ్మని దెంగేస్తా సఖీ వచ్చి వాళ్ళ అమ్మని ఇప్పుడే మీ సపోర్ట్ సిద్ధు అన్న ఉన్నాడు అని అలాగా ధనుకి సిద్ధు అని సపోర్ట్ ఉందా? సపోర్ట్ ఉంది, సిద్ధు సపోర్ట్ ఉంది వాడికి నాకు తెలుసు. సిద్ధు అన్న సపోర్ట్ ఉంటే తెలుసు కదా, రాయి వ్యాక్సిన్ తెలుసు కదా. సిద్ధు అన్న ఉచ్చబోస్తాడు రాయి వ్యాక్సిన్ పేరు ఎత్తిని. రాయి వ్యాక్సిన్ తెలుసు కదా. సిద్ధు అన్న ఉచ్చబోస్తాడు రాయి వ్యాక్సిన్ పేరు ఎత్తిని. ఒకసారి రాయి కమ్యూనిటీ గురించి సిద్ధు అన్న మీరు కావాలి, నేను ఇలాగ సిద్ధు అన్నని ప్రస్తుతానికి గ్రూప్లో పిలిచానండి. అన్న రాయి గిల్లోళ్ళు వ్యాక్సిన్ వాళ్ళు ఎవరు నన్ను అడుగు చెప్తారు. ఉచ్చ ఒప్పించేశారు వాళ్ళు. ఒక్క మాట చెప్పిన కూడా అన్న వాళ్ళు నేను ఎందుకు గుమ్మున్నాను చెప్పలే వాళ్ళకి. ఇంతవరకు డైరెక్ట్ రాయితో మాట్లాడి హర్షాన్ మళ్ళీ మాడదాం అందరితో అని గుమ్మున్నాం మేము ఆలోచిస్తాను. మీకు చూపిస్తాం, లైవ్ లో చూపిస్తాం. ఉండండి దానికి నేను కూడా డిస్కౌంట్కి వస్తాను. ఆ రోజు చూపిస్తాం. ఒక 3 days అంతే, 3 days లైవ్ పెట్టిన హర్షాన్ చూపిస్తాం. ఏం జరిగిందంటే నేను ఆడే అకౌంట్ మా ఫ్రెండ్ది మామ, దుబాయ్లో ఉంటాడు. ఆ బ్రోతో చెప్తున్నాడంట మొత్తం అంతా. ఎట్లా అంటే ఆ బ్రో తెలివిగా స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసి పెట్టాడు నాకు. అరే ఎస్బీజీ మైకి నిజంగా నీ అంత ఎరుపుకు లేడురా. ఎందుకంటే మధ్యలో నేను సిద్ధు బ్రో ఎందుకు వచ్చాడురా నీకు? సిద్ధు బ్రో సపోర్ట్ ఉందని నీకు చెప్పానా? లేకపోతే మీ సక్కు బ్రోకి చెప్పానా? లేకపోతే క్రియేటర్ కన్నా చెప్పానా సిద్ధు బ్రో నాకు సపోర్ట్ చేద్దానని? నీ కొత్త నా సొల్ల పేరెంట్స్ అన్నాడు, ఇంకా మా రిలేటివ్స్ అన్నాడు, ఇంకా చాలా మందిని అన్నాడు. అక్కడే కామ్గా ఉన్నా. వీడికంటే సిద్ధు అంటే వచ్చపోస్తాడంట. దా ఒకసారి నీకు ఎప్పుడు అరే నీకు నిజంగా మొగతనం అయితే నువ్వు మొగోడివి అయితే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయరా. నీకు నేనున్న లైవ్ లొకేషన్ పెడతా. నువ్వు ఏ మాత్రం వస్తావో, ఎవరిని తీసుకొస్తావో, ఎవరిని ఎంతమందిని తీసుకొస్తావో రారా. నీ మొగతనం ఏంటో నేను చూస్తా. దెంగలేనోడు మంగళవారం అన్నట్టు 100 మాట్లాడతాడు గేముల్లో వాటిలో. నువ్వు నిజంగా మొగోడు అయితే మెసేజ్ చేయరా. ఇవాళ నుంచి నీకు 4 రోజులు టైం ఇచ్చారా మెసేజ్ చేయరా. వీళ్ళని కాదు మామ, వాళ్ళు గిల్లేడర్ని వేయాలి. ఎందుకంటే ఆడు ఎంత పిల్లనా కొడుకు కాకపోతే అసలు నాకు 18+ అసలు కంటెంట్ చేద్దామనే లేదు మామ. కానీ వాళ్ళు రచ్చ దింగారు. నాకు బూతులు రావా? ఇప్పుడు నేను దెంగరా. నువ్వు ఏ మాత్రం పీకుతావు, ఆతులు పీకుతావు నేను చూస్తా. కానీ గేమ్లో నాకు 3 గిల్లోళ్ళు కొంతమంది తెలుసు. వాళ్ళు ఏం చేశారంటే సక్కు బ్రో గిల్ మెట్స్ ని 4 vs 4 అడిగారంట. అయితే వాళ్ళు ఏం చేశారు, 4v4 ఆడారు. వాళ్ళు మ్యాచ్ ఓడిపోతారు 6-8లో. వాళ్ళు మా ఫ్రెండ్స్ ఏం చేశారు, ఆడి మీద గుర్తులో కాలి స్టోరీ పెట్టారు. ఆ స్టోరీ పెట్టి అందరు సక్కుబాయికి మెన్షన్ కొట్టాడు. దానికి సక్కుబాయి ఏం చేయాలి, మెన్షన్ చూసి మా వాళ్ళు నాకు చెప్పకుండా ఆడిపోయారా అని గిల్లో 4 ప్లేయర్స్ని కిక్ దింగాడు. ఆడిన 4 అబ్బా నిజంగా గ్రేట్. ఎందుకంటే చెప్పకుండా ఆడారు, కిక్ చేశారని. ఓకే తప్పులేదు. అరే నువ్వు నిజంగా పిల్ల కొత్తరాడు వేరా. ఎందుకంటే నీ కనీసం ఒక గేమ్ ఓడిపోయారు. గేమ్ అన్నప్పుడు వాళ్ళు విన్ అవుతారు, వీళ్ళు విన్నప్పుడు. కనీసం ఒక గేమ్ ఓడిపోయినందుకు నీకు మా ఫ్రెండ్స్ మెన్షన్ చేసేసరికి గొద్దుల కాలి కిక్ చేసావు. అట్లాంటిది తెలుగులో ఉన్న టాప్ క్రియేటర్ని మీ గిల్లోడు ఒకడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. నేను అది నీకు చెప్పా పని మళ్ళీ ఫోన్ చేసి. కనీసం వెళ్ళి సారీ కూడా చెప్పలా సిద్ధు బ్రోకి. సర్లేని అక్కడికి వదిలేసా. ఆయన గిల్లో పెట్టుకుని ఇప్పుడు కూడా నువ్వు పూజిస్తున్నావు. నిజంగా నీ అంత ఎర్రపుగు లేడురా. ఇప్పుడు చెప్తున్నా గాయస్, నిజంగా మీరు వీడికి సపోర్ట్ చేస్తానంటే నాకే విరక్తి తెంగుతుంది. వీడు వ్యూస్ కోసం అంటున్నాడు. వీడు 2 సంవత్సరాలు కష్టపడితే రాని సపోర్ట్ లాస్ట్ 8 monthsకి వచ్చింది. ఎందుకు? వీడు పెద్ద క్రియేటర్లకు వెళ్ళి మడ్డ గుడిసి వాళ్ళదే రియాక్షన్లు ఇమ్మని వీడికి చేసే కంటెంట్ పూకులో కంటెంట్ మళ్ళీ వీడు వేరే వాడికి చెప్తాడు నీతుడు. ఈ ఛానల్లో చూడండి వెళ్ళి పాపులర్ వ్యూస్ ధనుష్ ఎఫ్ బ్రోత్ ఉంటుంది. షార్ట్స్ కూడా 1.6M ధనుష్ ఎఫ్ బ్రోత్ ఉంటుంది. మిగిలిన తర్వాత చిన్న క్రియేటర్లో అన్ని ఫేస్ కమ్ క్రియేటర్లే ఉంటాయి టాప్లో. వీడికి దాని వల్ల సబ్స్ వచ్చారు. ఏదో వీడి కంటెంట్కి వచ్చారంట. 750 వీడియోలు పెడితే అంట
మిగతా 700 వీడియోలకు వచ్చారంట. వాటి వల్ల ఎవరు సబ్స్ రాలా. అరే ఎవరికన్నా చెప్పు, నాకు కాదు చెప్పేది. అండ్ ఇంకోటి ఏంట్రా ఏదో షార్ట్ వీడియోలో ప్రతి ఒక్క ప్రూఫ్ పెడుతున్నా చూడండి అన్న, అది ఇది అన్న. ఒకసారి ఆ షార్ట్ వీడియో ప్లే చేస్తా, మీరే చూడండి అన్న ఒకసారి. నువ్వు అన్న ప్రకారమే కార్డింగ్ కాదు, ఏమి కాదు, బొక్క బోసి కాదు. నువ్వు అన్న ప్రకారం ప్రతిదీ టాప్అప్ నువ్వు చేస్తున్నావురా. ఏఆర్ఆర్ బ్రూక్ నువ్వు కొడుతున్నావు, మరి నీకే ఏఆర్ఆర్ బ్రూ ఎందుకు కొట్టాడు డబ్బులు? ఇదిగో సరిగ్గా చూడండి, ఆడిపెట్టిన పేమెంట్ ప్రూఫ్ లోనే రిసీవ్డ్ ఉన్నాయి, అలాగే పేడ్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఈడే టాప్అప్ చేసేవాడు అయితే డైరెక్ట్ ఈడే కొడతాడు కదన్నా, మళ్ళీ అవతల పక్క నుంచి ఎందుకు వస్తున్నాయి మనీ అంటే ఇడు ఆ గ్రూప్ ని ఖచ్చితంగా ఏదో పర్సంటేజ్ ఉంటది. నేను చెప్పలా, ఈడే నిజాలు బయట పెట్టుకుంటున్నాడు. ఇంకా అన్ని నిజాలు బయటకు వస్తే నిజంగా నీ అంత పిల్ల కొత్తలో లేరా. ఒకసారి ప్రూఫ్లు పెట్టుకునేటప్పుడు కూడా సరిగ్గా చూసుకో ఒకసారి ఏం పెట్టుకుంటున్నాం అనేది. కామ్ గా సైడ్ అయిపోయిన కెలికి మరీ దెంగించుకుంటున్నామంటే ఇదే. నేను కామ్ గా వద్దులే పాపంలే ఇంకెందుకు లేని వీడియో చేయకూడదు అనుకున్నా. అట్లాంటిది నువ్వు లైవ్ పెట్టి నన్ను రెచ్చదెంగి ఇవన్నీ బయట పెట్టి నేను ఎంత 18+ మాట్లాడతానని నేనే అనుకోలే. ఇంకోటి నేనేమన్నానంటే సింపతి అన్నా కదా, ఆ సింపతి కూడా ఒకసారి చూడండి మీరు. సో ఇది మన ఫైనల్ వీడియో. అండ్ టీఎఫ్పీ బ్రో చెప్పిన మాటలన్నీ విన్నారు కదా, తను చాలా బాగా ఆలోచించడమో. లిటరల్లీ నేను కూడా అలానే ఆలోచిస్తా. అండ్ ఎంత టాప్అప్ చేయడానికి గల రీజన్ అంటే అదంతా పాస్ట్ ఈజ్ పాస్ట్ మా. ఇప్పుడు ఎవ్వరు ఫ్రీ ఫైర్ కోసం టాప్అప్ అయితే చేయకండి. నేను అంతా పాస్ట్లో చేసిన కలెక్షన్ కాబట్టి ఇప్పుడు నేను దానికోసం మంచిగా ఫీల్ అవుతున్నా. అంతేగాని ఇప్పుడు కూడా నేను రిగ్రెట్ ఫీల్ అవుతా. అండ్ సో ఎవరు కూడా టాప్అప్ చేయకండి. అండ్ ఆ డబ్బులు మీరు వేరే పని పైన ఇన్వెస్ట్ చేయండి, మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతాయి డబ్బులతో. ఏజ్లో పెద్దవాళ్ళు అండ్ గేమ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ బ్రో చెప్పిన మాటలకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ ఆ బ్రో ఎంత ఫ్యూచర్ కోసం ఆలోచించకపోతే, ఎంత ఫ్యూచర్ కోసం తెలియకపోతే అంత క్లియర్గా చెప్తారు మా అసలు ఎంత డబ్బులు పెట్టి వేస్ట్ అని. అండ్ టీఎఫ్ఈ బ్రో ఏమంటాడంటే, బ్రో అంత గేమ్కి పెడతాం వల్ల ఏం ఉపయోగం ఉంది బ్రో, రియల్ లైఫ్లో ఖర్చు పెట్టుకున్నా బాగుంటుంది అంటే దానికి సింపతితో ఈయన ఏమంటున్నాడు, అవును బ్రో నిజం బ్రో, నేను చాలా బాధపడుతున్నా బ్రో, ఎందుకంటే నేను చాలా ఖర్చు పెట్టా గేమ్కి, రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అండ్ సాడ్ బీజం వేసాడు వెనకాల. నాకు నిజంగా నవ్వుతుంది మామ. రిగ్రెట్ ఫీల్ అయ్యాడు మళ్ళీ ఎందుకు టాప్అప్ చేస్తాడు? అది 4 months క్రితం వీడియో. ఆ లాస్ట్ మంత్లో 150,000 పైన టాప్అప్ చేశానని ఆడే చెప్తాడు. అరే నిజంగా మీరు చూసే ఆడియన్స్ మీకే తెలియాలి. ఇంకా నేను తెలుగులో చెప్పినా మీకు అర్థం కావట్లేదంటే నేనేం చేయలేను, అది మీ ఇష్టం. ఇన్ని చెప్పాక కూడా మీరు అర్థం కావట్లేదంటే నేనేం చేయలేను, అది మీ చేతుల్లోనే వదులుతున్నా. ఇంకోటి ఏంటంటే గిల్లో నుంచి 4 కిక్ చేశాను కదా, ఆ గిల్లు ప్లేయర్స్ ఒకళ్ళు నేను వీడియో పెట్టినప్పుడు నన్ను తిట్టాడు. ఏమని నాకు ఫోన్ చేసి తిట్టాడు ఇన్స్టాగ్రామ్లో, మా అన్నను ఎలా అంటావు అది ఇది అని. పాపం తెలియక పెచ్చపూ కూడా ఆన్నే కిక్ చేశాడు, వాళ్ళు రూమ్ ఆడాడని. తర్వాత అదే బ్రో మళ్ళీ కాల్ చేసి, బ్రో ఇట్లా సక్కు బ్రో మీద వీడియో చేయ బ్రో, నీకు సపోర్ట్ చేస్తా బ్రో, ఏదన్నా చేస్తా బ్రో నీకు అని. అరే నువ్వు నిజంగా ఒక మ్యాచ్ ఓడిపోయినందుకు కిక్ చేసావు కదా వాళ్ళని, వాళ్ళు నీ వైపు నిలబడ్డారు. తప్పు ఎవరిది ఏంటి అని పక్కన పెట్టు, నేను వీడియో చేసా, ఆ వీడియో నీ మీద హేట్తో చేసా కాబట్టి నీ వైపు నిలబడ్డారు. అట్లాంటి వాళ్ళని నువ్వు గిల్లో నుంచి కిక్ చేసావు ఒక్క మ్యాచ్ ఓడిపోయినందుకు. పాపం వాళ్ళు నిజంగా నీ అమ్మ నేనా బ్రో వీడికి సపోర్ట్ చేసింది అని నాకు చెప్తున్నారు వచ్చి ఫోన్ చేసి. మరి బ్రో ఆడి మీద వీడియో చేయ బ్రో, మేము చెప్తాం బ్రో, అవసరమైతే వీడియో చేయ బ్రో అంటే నేను లైట్ తీసుకుని ఎందుకులే పోనీలే వదిలేని. అట్లాంటిది లైవ్ పెట్టాడు. ఈ టాపిక్ కూడా తెద్దాం అనుకోలే, బట్ తెస్తున్నా. ఆడుగురు ఎట్లాంటో చెప్తాయి. గ్రూప్ పేరు ఎస్బీజీ ఆనుముత్యాలంట. ఆ ఎస్బీజీ ఆనుముత్యాల్లో ఒక ఆనుముత్యం పెట్టినది మెసేజ్ ఇది. ఒకటే క్వశ్చన్, గిల్లో లేని వాళ్ళు గుద్ద మూసుకుని గ్రూప్లో నుంచి దెంగేయండి, ఇంకేం మాట్లాడొద్దు, మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, మీకు అవసరమైన చాట్స్ ఇందులో చెయ్యొద్దు అంట. ఇదే కదండి, ఇంకా చాలానే వచ్చినాయి స్క్రీన్ షాట్లు. బట్ ఇంకా చూద్దాం, ఇంకా రియాక్ట్ అయ్యాడు అనుకో, ఇంకా దెంగుతానే ఉంటా. ఒక వీడియోలో ఒక స్క్రీన్ షాట్ పెట్టి అది వేసుకుంటానే ఉంటా. ఇది నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు కూడా కనీసం సిద్ధు బ్రోకి వెళ్ళి సారీ చెప్పలేదు. నేను వీడియో ఇప్పుడు కూడా పెట్టేవాను కాదు, నేను చెప్పిన తర్వాత కూడా కనీసం వెళ్ళి సారీ అన్న చెప్పాలిగా. ఆయన ఇంకా గిల్లో పెట్టుకుని పూజిస్తున్నాడు. నిజంగా వీడికి సపోర్ట్ చేస్తున్నారు కదా మీరు, చాలా గ్రేట్ అన్న. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా. ఇంకోటి ఏంటంటే 130,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్న లేనోడికి నాకే ఎందుకు వచ్చిందంట. అరే 130,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, అందరూ నీకు సపోర్ట్ చేస్తారా? నాకు 2,000 మంది ఉన్నారు, నేను వీడియో చేశా, నా వీడియో చూసి మీకు కామెంట్లు దెంగుతున్నారు. 130,000 మంది ఉన్నారు కానీ 2,000 ఉన్నారు అది మ్యాటర్ కాదు. అక్కడ ఎవరిది నిజం అనేది మ్యాటర్. మీరు ఏం చేశారో, మీరు రియాలిటీ ఏంటో అన్ని త్వరలో బయటకు వస్తాయి, కంగారు పడమాకండి. అండ్ ముందుంది ముసల పండుగ, మీ కొత్త చెక్కేదాకా నేను వీడియోలు పెడతానే ఉంటా, మీరు అట్లా రియాక్ట్ అవుతానే ఉండండి. చూద్దాం ఎండ్ ఆఫ్ ది డే ఎవరికి ఏమైద్దో. అరే నేను అసలు ఇది మాట్లాడదాం అనుకున్నా, అసలు నాకు తెలియక అడుగుతున్నా. అక్కడ OD18 బ్రో వీడియోలో మీ ఫాదర్ లేడు, మనీ ఎక్కడి నుంచి వచ్చినాయి నా మాట అడిగాడు అంటున్నావు. నువ్వే కదా బ్రో 2-3 వీడియోల్లో మా ఫాదర్ లేడు, నేను ఒక మిడిల్ క్లాసు అని చెప్పుకున్నావు. OD18 బ్రో అడిగిన దాంట్లో తప్పే ఉంది, దాన్ని నువ్వు లైవ్ పెట్టుకుని హైప్ చేసుకుంటున్నావు. మా ఫ్యామిలీని అనేసాడు. అక్కడ మీ ఫాదర్
ఫాదర్ని ఏమనలా, మీ పేరెంట్స్ని ఏమనలా, నిన్న అన్నాడు అంతే తప్పితే మీ పేరెంట్స్ని ఎవరు ఏమనలా. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా మీరే చూడండి అన్న, ఒకసారి OD18 బ్రో వీడియో కూడా చూడండి, చూసి దానికి రియాక్ట్ అయిపోయాడు సక్కు బ్రో. మరి వాళ్ళ ఫాదర్ని ఏమనుకుంటున్నానే, ఒకసారి అంత హైప్ ఇచ్చేసి మా ఫ్యామిలీ నడిచాడు, కేసు పెట్టేస్తా అది ఇది అని చాలా రియాక్ట్ అయ్యాడు. నాకు అదైతే ఓవర్ అనిపించింది, ఎందుకంటే సింపతి కార్డు వాడుతున్నాడు అక్కడ. ఒకసారి నేనైతే చెప్తున్నా, ఇప్పుడు నేనైనా సరే సక్కు బ్రో అయినా సరే ఫ్యామిలీ మ్యాటర్ లాగొద్దు. ఫ్యామిలీ మ్యాటర్ అసలు కామెంట్స్ కూడా మీరు ఫ్యామిలీ గురించి పెడుతున్నారు, ఆ ఫ్యామిలీ మ్యాటర్ గురించి కూడా అసలు కామెంట్సే పెట్టొద్దు. ఏమన్నా అయితే మేము చూసుకుంటాం, దేనికన్నా సిద్ధం, యుద్ధానికి రెడీయా హుక్కు. అండ్ అదే కాకుండా ఒక వీడియోలో ఇది నా మనీ, నేను దాచుకున్న మనీ టాప్అప్ చేసి అంటాడు, కుసేపేమో మా అన్నోళ్ళు ఇచ్చారంటాడు, కుసేపు మహిరావన్ అంటాడు. ఏం మాట్లాడతారు ఆయనకి అర్థం లేదు. ఇంకా వీడియో పెట్టుకుంటే ఏదో ఇంకోటి అంటున్నారు మామ, వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలా, ఈ వీడియోతో వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోతాయి ధను బ్రోకి. అరే ఓ నిబ్బిగా నేనేమి యూట్యూబ్కి డబ్బుల కోసం రాలా. ఒకవేళ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి మానిటైజేషన్ అయిపోతే ఆ రెవెన్యూ పన్నా నేను ఆ డబ్బులు కూడా దేనికి వాడానో నీకే చూపిస్తా. నువ్వు కూడా వాచ్ అవర్స్ కంప్లీట్ గురించి మాట్లాడుతున్నావు. మీరు ఎందుకు వచ్చారా యూట్యూబ్కి? నీకు మంటకు దండం పెడతారా? మీరు క్విట్ అయిపోండిరా, మీకు వేస్ట్ రా యూట్యూబ్ ఛానల్ వేస్ట్. అండ్ అలాగే నేను చాలా అయితే 18+ వాడా, ఎందుకంటే నా ఈగో అంతలా పరీక్షించారు. నేను ఎక్కడ ఫస్ట్ 2 వీడియోల్లో కూడా 18+ వాడలా, బట్ ఆ బ్రో లైవ్ పెట్టి మరి ఏదో చేసేద్దాం పొడిచేద్దాం అనుకుని మాట్లాడాడు. అండ్ అలాగే TFE బ్రో నీకు కూడా చెప్తున్నా, ఇక్కడితో అయిపోతే అయిపోయింది నీ గురించి. అయితే మళ్ళీ నువ్వు కనుక నా వీడియోకి రియాక్ట్ అయితే తప్పు నీది ఉంది, నేను ఇంకా చేసుకుంటానే ఉంటా. నేను ఏ క్రియేటర్ వచ్చినా లెక్క చేయను, అది ఎవరన్నా అని. అండ్ నీ మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకా పోగొట్టుకోకు. ఒక మంచిగా అనుకున్నాను పాజిటివ్లో, బట్ నువ్వు గివ్ అవే ఇచ్చావు TPG భవేష్కి, అండ్ అప్పుడు నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూసాను నీ వీడియోస్ కూడా. బట్ నువ్వు రియాక్ట్ అవుతాంలో తప్పులేదు, మీ ఫ్రెండ్ సక్కు బ్రోకి సపోర్ట్ చేస్తాంలో తప్పులేదు, కానీ నువ్వు మాట్లాడే వర్డ్స్ లైవ్లో అవి చూసుకుని మాట్లాడు ఒకసారి. ఇంకెప్పుడన్నా నా మీద కాదు, ఏ క్రియేటర్ మీద మాట్లాడినా ఎట్లా మాట్లాడినా. ఇప్పుడు నేను వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో గేమ్ ప్లే అప్లోడ్ చేసేది కన్నా ఇది ఆల్రెడీ ఒక వీడియోలో అప్లోడ్ చేసా, బట్ నేను సరిగ్గా గేమ్ ఆడిపోవడం వల్ల మళ్ళీ ఇదే వీడియో పెట్టాల్సి వచ్చింది. అండ్ ఈ రోజు వీడియో అయితే ఇంతే. లవ్ యూ ఆల్, బై బై గాయ్స్.